ముల్బాగల్లో ముల్బాగల్ దోశ ఫేమస్ కాబట్టి ముల్బాగల్ పోయి ముల్బాగల్ దోశ తింటాం మేము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు మేము చిత్తూరు వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకు అనుకుంటున్నారా చెప్పండి? చిత్తూరులో గంగమ్మ జాతర ప్రతి సంవత్సరము జరుగుతుంది మే నెలలో. గంగమ్మ జాతరకు వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ బాగా గ్రాండ్ గా చేస్తారు. మీకు చాలా మంది తెలుసుంటుంది చిత్తూరు తిరుపతి గంగమ్మ అంటే ఎంత ఫేమస్ అని. మేము అక్కడికే వెళ్తున్నాము. ఈ రోజు మేము చిత్తూరు వెళ్ళి జాతర ఎలా సెలబ్రేట్ చేస్తామో మీకు చూపిస్తాము. ఎయిర్పోర్ట్ కి ఇట్లా పోతుంది. మన చెన్నైకి కొత్త రోడ్ పడింది కదా, ఆ రోడ్ ఇట్లా ఈ పక్క రైట్ లో పోవాలి. ఫారిన్ కంట్రీ లాగా అయిపోయింది చూడండి ఎట్లుందో బెంగళూరు. బ్రిడ్జ్ చూడు ఎంత బాగుంది సాము. బ్రిడ్జ్ 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 సాము. ఈ బ్రిడ్జ్ అయిన తర్వాత మన వాళ్ళు ఎట్లుంటారు వెనకాల సీట్ వచ్చారు. దేవే ఏం ప్లాన్ ఏం కథ? మనం బయలుదేరేసినాం బెంగళూరు నుంచి. నేనేం చేసేది ఆకలేస్తాను. 11 అయిపోయింది. ఓకే ఓకే, ముల్బాగల్ పోతున్నాం కదా, అందువేళ ముల్బాగల్ వస్తుంది. అక్కడ ముల్బాగల్ దోశ బాగుంటుంది. ఈ రోజు మీకు ముల్బాగల్ దోశ పెట్టిస్తాను. సో ముల్బాగల్ దోశ ఎందుకు ఫేమస్ చెప్పు, ఏమేమి ఉంటాయి దాంట్లో? ముల్బాగల్ దోశ చాలా ఫేమస్. మెయిన్ చాలా వెరైటీస్ ఉంటుంది దాంట్లో. అక్కడ మెనూ కార్డ్ చూస్తాం కదా, దాంట్లో చెప్తా వెరైటీస్ ఏమేమి ఉంటుందని చెప్తాను. వెరీ గుడ్. గీ దోశ, ఆ దోశ, ఈ దోశ చాలా మష్రూమ్ దోశ, గీ దోశ, కారం దోశ. మెయిన్ ఒక దోశ ఉంటుందండి, ప్లెయిన్ దోశ వస్తుంది, దాన్ని కారం వేసిస్తారు. ఆ షేప్ ఎట్లుంటుంది తెలుసా? అది ముల్బాగల్ దోశ అంటే చాలా బాగుంది. ప్లేట్ లాగే ఉంటుంది ఆ షేప్ కూడా, చాలా బాగుంటుంది. అది చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుంది. సో నేను ఒక చోట ఒకే చోట ఇన్ని దోశలు దొరకడం ఇదే ఫస్ట్ టైం. మేము ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాము, అది మీ అందరికి చూపించాలని ఇప్పుడు వెళ్తున్నాము. ప్లస్ నాకు చాలా ఆకలి వస్తుంది. ముల్బాగల్లో ముల్బాగల్ దోశ ఫేమస్ కాబట్టి ముల్బాగల్ పోయి ముల్బాగల్ దోశ తింటాం మేము. దానికి సీట్ ముందర వాటగా పెట్టించేసినారు. వెనకాల నుంచి ఎంత బాగా కాలిపోయిన కాలు వేసుకొని ఎంత జాలీగా చూసుకుంటూ వస్తారు చూడు. అది దాని ప్లేస్. యాక్చువల్ గా ఈ ప్లేస్ వచ్చి ఇద్దరు కొట్లాడుకుంటారు. మా శ్యామ్ వెనకాల ఉంటాడు మామూలు మధ్యలో. సో శ్యామ్ కి జోకి ఇద్దరికి కొట్లాట, మధ్యలో కూర్చోవాలా. అది కూడా చూడాలనుకుంటుంది. అది కనబడుతుందో లేదో తెలియదు, ఆకాశం చూస్తాడేమో. ఓకేనా, ఏసీ వేరే బాగా చల్లగా వస్తుంది. వీళ్ళిద్దరికి కొట్లాట. ఇప్పుడు ఈ రోజు పోతే పోయిన వదిలేనాడు వాడు. ఎంత బాగా ముందర కూర్చొని చూడండి, చూడండి దానికి ఎంత ప్లేస్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. మేము ఈ సీట్ పెట్టించినప్పుడు అనుకున్నాము జో బాగా ఎంజాయ్ చేస్తుందని. అదేలాగా ముందర కూర్చొని ఎంజాయ్ చేస్తాం చూడండి, ఎంత జాలీగా. చూడండి ఎంత బాగా కూర్చొని క్యూట్ గా. ఎవరా పత్తో ఎట్లా తీసుకోమా? ఏరా పార్ట్గా ఎట్లుంది? బాగుందా? ఓకేనా? ఎట్లా బాగుంది? దేవే ఎంత చల్లగా చూడా. సరే ఎడపోయినారా? అది ఆడపోయినాం కదా. కట్ కట్ కట్. ఖాళీగా ఉంది. ఓకేనా? వదిలేదమ్మా. ఒకసారి మన కార్ చూద్దాము. ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు చూసి ఇంకా అరుస్తూ ఉంటారు గట్టిగా. అవునవును.
ఇది చూడు దోశ ముల్బాగల్ దోశ, ముల్బాగల్ ప్లెయిన్ దోశ. ఇదన్నీ ఈ దోశలు అన్ని ముల్బాగల్ వెరైటీస్. ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, కాలి దోశ, ఘీ. ముల్బాగల్ దోశ తీసుకోవాలి. ముల్బాగల్ దోశ గ్యారంటీ. ముందు ముల్బాగల్ దోశ, వెరైటీస్ ఉందా చూసాను. పొడి దోశ ఉంది, పొడి మసాలా దోశ, ఆనియన్ దోశ. నీకేం ప్రశ్న? ముల్బాగల్ దోశ ట్రై చేయండి ఫస్ట్. మూడు ముల్బాగల్ దోశ ఉందా? ఓకేనా? ఆంధ్ర మీల్స్ ఆర్డర్ చేస్తాను. ఎన్ని వెరైటీలు వచ్చినాయి చూడండి. ఇది మ్యాంగో రైస్, సాంబార్, అన్ని ఉన్నాయి ఐటమ్స్. స్పెషల్ ముల్బాగల్ దోశ. ముల్బాగల్ దోశలో ఏమేమి చూడు. మసాలా దోశ ఇక్కడ చూసారంటే కొంచెం మందంగా ఉంది కదా. ఇక్కడ ఉంటుంది, కారం వేసింటారు, ఆలు ఉంటుంది. అట్లా చూడండి ఇక్కడ షేప్ అంటారు. ఎట్లా చేస్తారు ఇది? ఇంత మందంగా ఇడ్లీలో ఉంది మధ్యలో. షేప్ ఇదే షేప్ ముల్బాగల్ దోశ. టేస్ట్ ఎట్లుంటుందో తెలుసా? చేస్తే తిని చూసి చెప్పు. మొత్తం ఫుల్ గీ, మందంగా ఉంది మధ్యలో ఇడ్లీ లాగా. గీలోనే రోస్ట్ చేస్తున్నారు. సూపర్ గా ఉంది. వాడికి చూడు పార్క్ తిని చూసుకురా. సేమ్ సేమ్ సేమ్. బాగుందా? శ్యామ్ పుల్కా ఒకటి ఇచ్చినారు. మొత్తం గీనే, మొత్తం గీనే సూపర్ గా ఉంది దోశ. చాలా బాగుంది. ముల్బాగులు వచ్చినారంటే మాత్రము ముల్బాగుల దోశ మిస్ చేయొద్దాను. చాలా బాగుంటుంది. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. లాస్ట్ టైం పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నాను. సింపుల్గా దాని లోపలే అంతే, చిన్న దోశ లోపలే పన్నీర్ బటర్ మసాలా వేసుకుంటారు. అంత బాగుంది టేస్ట్. ఇంకా సూపర్. సాంబార్ పప్పు కమలా. ఇదండి మ్యాంగో, మ్యాంగో ఇది. ఇది వచ్చి గోంగూర, పప్పుల పొడి, నెయ్యి. ఎన్ని ఉన్నాయి తినాలంటే. మీరు ఎందుకని తీసుకోలేదు దోశ? దోశ నేను ఇప్పుడే ఇట్లున్నాను. ఇంకా గీ రోస్ట్ తీసుకుంటే ఇంకా ఇట్లా అయిపోతాను, అందుకే తీసుకోవాలి. అట్లంటే డైలాగులు కొట్టద్దండి. మీకు మీల్స్ అంటే ఇష్టము కాబట్టి ఎప్పుడు ఎక్కడ పోయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీల్స్ కే. మీరు ఎక్కడ బిర్యానీ కూడా తినరు, ఫస్ట్ మీల్స్ కే ప్రిఫరెన్స్. అట్లా ఒప్పుకోండి. ఆంధ్ర మీల్స్. పచ్చడి వేసినది కొంచెం గోంగూరవే, గోంగూరవే కొంచెం వేసుకుంటా. కొంచెం ఎండిపోయింది మళ్ళీ చూడ కొంచెం. ఎట్లా టేస్ట్ చూడాలి కదా. అయ్యో పండు అంటామే, అది దానికి వచ్చేది ఇష్టం లేదు. గోంగూర వేసుకున్నాను, ఎట్లుందో చూద్దాం. అన్ని వెరైటీస్ అంటారా? గోంగూర గోంగూర చూసాము. గోంగూర కలుపుతాను, ఉంటావా? తిని చూసి చెప్పు ఎట్లను. బాగుంది పుల్లగా. చూపించు, తిప్పి చూపించు. అట్లుంది గీ, అందుకే నేను తినలే. తిన్నా అంటే ఇంకా ఎట్లా అయిపోతా. ఒక దోశకు ఫుల్ అయిపోతా. కర్డ్ రైస్ ఎత్తుకో. మ్యాంగో రైస్ బాగుందా? మ్యాంగో రైస్ వెజిటబుల్ రైస్. వెజిటబుల్ రైస్ టేస్ట్ రండి.
వెల్లుల్లి పెడతారు కదా అట్లుంది. ఇప్పుడు నేను పప్పు ట్రై చేస్తాను. పప్పు బువ్వ ఎవరికైనా కావాలా? నెయ్యి కావాలనా? నెయ్యి, పప్పు బువ్వ నెయ్యి. ఎక్కువ వేసిన, గీ ఎక్కువ వేసినాను. పప్పు సూపర్. తింటావా? ఎట్లుందా? బాగుంది, అన్ని బాగున్నాయి కదా. అన్ని ఐటమ్స్ ఇక్కడ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సాంబార్ కలుపుతా. పెరుగు చూడండి ఎంత బాగుందో, చూపించు. పెరుగు అన్నం ఎంత బాగుందో, సూపర్గా ఉంది. చూస్తేనే తెలిసిపోతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. వెజిటబుల్ రైస్ కూడా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. యాక్చువల్గా బెంగళూరు నుంచి చిత్తూరు తిరుపతి రూట్లో వచ్చినప్పుడు మధ్యలో ముల్బాగల్ వస్తుంది. ముల్బాగల్ వచ్చిన తర్వాత బాలాజీ హోటల్ అని పేరేమే, ఆ బాలాజీ హోటల్ అంతా దాటుకొని బైపాస్ నుంచి నేరుగా వచ్చినారంటే బైపాస్లో లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నమాట ఈ హోటల్. వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంది. సాంబార్ కావాలా? ఇప్పుడు పచ్చిమిరకాయ కొట్టేస్తున్నా, పెరుగన్నం పచ్చిమిరకాయ వచ్చింది కారం. రసము అదిరిపోయింది రా మొత్తం. చూడండి రసం సూపర్, నిజంగా చాలా బాగుంది. దాంట్లో వద్ద చేతి తీసుకో, అట్లా ఎత్తుకో. ఎట్లా బాగుంది. మనం చాయ్ దాకా చెప్పాలి ఇట్లా పెట్టమని. భోజనం మాత్రం సూపర్, అది వాళ్ళు చెప్పాలా. చాలా బాగుంది. బాబా ఇంకా రసం వేసుకుందామా అని అన్నట్లుంది. ఇంకొకసారి రసం. ఇప్పుడు నువ్వు చెప్పిన మెథడ్ ఫాలో అవుతాను. ఇది మెత్తగా అయిపోయింది. అప్పలం కదా వడియం. ముల్బాగల్కి వచ్చి ముల్బాగల్ దోశ తిన్నాము, చాలా బాగుంది. మీరు నెక్స్ట్ టైం ముల్బాగల్కి ఎప్పుడైనా వచ్చినారంటే ట్రై చేయండి. ఇంకా ఇంతటితో ఈ వీడియో ముగించుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఇంకా మా ప్రయాణం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఇక్కడితో స్టాప్. బాయ్. చాలు ఉండండి. ఏమ్మా జో, వేడియా? ఐస్ నీళ్ళు తాగు, చల్లగా ఉంటుంది. మ్యాక్ దరా. ఎండ కదా, చాలా వేడిగా ఉంది. పాపము నీళ్ళు ఎక్కువ తాగుతున్నాయి బిడ్డలు.